వెల్కమ్ టు సింపుల్ ఫుడ్ ప్రో ఛానల్ అండి. ఇవాళ మనము అమ్మహ తెలుగు కిచెన్ అండ్ బార్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. ఇది ఇనార్బిట్ మాల్ లో 4th ఫ్లోర్ లో ఉంటుందన్నమాట. 4th ఫ్లోర్ లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పాపాయ్స్, కేఎఫ్సి, మెక్డానల్డ్స్, పిస్తా హౌస్, కృతింగా, గబ్రుకా చాప్, క్రీమ్ స్టోన్ ఇంకా ఎన్నో రెస్టారెంట్స్ ఉంటాయి. అమ్మహ రెస్టారెంట్ వచ్చేసి కేఎఫ్సి పక్కన లేదా క్రీమ్ స్టోన్ నుంచి ఇలా వెళ్తే మీకు కనపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు హైటెక్ సిటీలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తారట తొందరలో. అది కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ బ్రాంచ్ పెట్టి జస్ట్ 1 year అవుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 12 PM నుండి రాత్రి 12 AM వరకు ఓపెన్ ఉంటుంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే మనకి అచ్చు తెలుగు డిజైన్స్ కనబడతాయండి. సీటింగ్స్ అంతా స్పేషియస్ గా ఉంది. ఏ మ్యాచ్ జరుగుతుంటే ఆ మ్యాచ్ ఈ స్క్రీన్ లో ప్రొజెక్ట్ చేస్తారనమాట. బయట సీటింగ్ కూడా ఉంది. అక్కడ కూర్చుంటే మనకి దుర్గం చెరువు బ్రిడ్జ్ చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. మేము ముందు బయట కూర్చుందాం అనుకున్నాం, కానీ చాలా వేడిగా అండ్ లాట్ ఆఫ్ వెహికల్ హాంకింగ్ వినిపించింది. సో లోపలికి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. దగ్గరగా 100 to 200 మెంబర్స్ ఒకేసారి డైన్ చేయొచ్చు. ఇక్కడ బార్ కౌంటర్ ఉంది. మెనూ చూసుకుంటే ఇలా ఉంటుంది. స్టార్టర్స్ నాన్ వెజ్ అండ్ వెజ్ దొరుకుతుంది అనమాట. అన్ని వెజ్ నాన్ వెజ్ వెరైటీస్ అన్ని ఉన్నాయి. కర్రీస్, వేరియస్ ఇండియన్ బ్రెడ్స్, బిర్యానీ, పలావ్, సాలెడ్, నూడిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కోనసీమ ఫ్రై పీస్ చికెన్ చాలా ఫేమస్ అండి. మాక్టైల్ మెనూలో అమ్మహ సిగ్నేచర్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రింక్స్ ఉంటాయి. మేము ఫస్ట్ సూప్ తో మా మీల్ స్టార్ట్ చేసాము. 1/2 చెప్పుకున్నామండి. ఈ మిరియాల కోడి చారు చాలా బాగుంది. ఘాటుగా స్పైసీగా ఉంది. నాకు ఏమనిపించిందంటే, మేము పలావ్ ఆర్డర్ చేసుకున్నాం బ్రో. తర్వాత దానితో వచ్చిన చికెన్ చారువా ఈ సూపు ఒకేలాగా ఉందన్నమాట. సూప్ అనకండి, చారు. ఇది ముందే చెప్పాలి కదా అనుకున్నా నేను. చారు తాగిన తర్వాత స్టార్టర్ ఆర్డర్ చేసాము. కోడి కారం చిప్స్ సూపర్ క్రిస్పీగా ఉంది. అండ్ చికెన్ చాలా థిన్ స్లైసెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాడు. అండ్ ఈ మైనీస్ అయితే ఈ క్రిస్పీ చికెన్ టేస్ట్ ని ఇంకా ఎలివేట్ చేసింది. కాంబినేషన్ అదిరిపోయింది. ఈ స్టార్టర్ కి నేను 9 out of 10 ఇస్తానండి. ఒక థమ్స్ అప్, బటర్ నాన్ అండ్ కాలా చట్టి కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. అసలు వేడిగా అలా స్టవ్ మీద నుంచి టేబుల్ మీదకి తీసుకొచ్చేసాడు. అలా లిడ్ ఓపెన్ చేయగానే అసలు ఆ అరోమా ఎంత బాగుందో. మాకొక బౌల్లో కర్రీని సర్వ్ చేసి ఇచ్చారు. ఈ కర్రీ బటర్ నాన్ అండ్ పులావ్ తోటి చాలా బాగుంది అనమాట. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ మాత్రమే ఇలాంటి టేస్టీ డిష్ ని తయారు చేయగలరు. మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందంటే ఇలాంటి డిషెస్ ని తయారు చేస్తారు. నిజంగా స్వర్గం. దీనికి నేను 10 out of 10 ఇస్తాను. అంత బాగా ఉందన్నమాట. అండ్ మస్ట్ ట్రై. నాకు తెలిసి నేను ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా డిషెస్ కి 10 out of 10 రేటింగ్ అయితే ఇవ్వలేదండి. ఇది అంత బాగుంది. నాకు నచ్చింది. ప్రెజెంటేషన్ నుండి డిష్ టెంపరేచర్ వరకు టేస్ట్ చాలా అంటే చాలా సూపర్ పర్ఫెక్ట్
కాకపోతే దీనిని ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది. సో మనము సూప్స్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడే ఇది కూడా ఆర్డర్ చేసేయాలి. తర్వాత మట్కా చికెన్ పులావ్ ఆర్డర్ చేసాము. ఇది కూడా ఏ పాట్లో అయితే కుక్ చేశారో అదే పాట్ తెచ్చి సర్వ్ చేశారనమాట. ఈ బిర్యానీ రేటింగ్ వచ్చేసి 9/10 ఇస్తాను. లాస్ట్‌కి కొబ్బరి మధురం బాగా టెంప్టింగ్‌గా అనిపించి ఆర్డర్ చేశా. ఇది కోకోనట్ మిల్క్ లాగా ఉంది. బిల్‌కి న్యాయం చేయాలి అని చెప్పేసి టిష్యూలో సోంపు వేసుకొని సైలెంట్‌గా బ్యాగ్‌లో పెట్టేసుకున్నాం. ఈ వీడియోకి ఇంతేనండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ స్టోరీస్ కోసము ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.